హలో హాయ్ అందరికీ. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కబోలి శనగల కర్రీ అయితే చేయబోతున్నాను. దీనిని చాలామంది చాలా మసాలాలు వేసి కూడా చేస్తూ ఉంటారు, కానీ మసాలాలు ఏం యూజ్ చేయకుండా చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్, బగారా రైస్, అలాగే చపాతీలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. పరాటా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేయండి. ముందుగా అయితే శనగల్ని కడిగి 2 టైమ్స్ కడిగి శుభ్రం చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోండి. అదే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆపేసుకొని తీసి పక్కన ఉంచుకోండి. అలాగే ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తాలింపును బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక అలాగే 4 టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసి దానిపైన సాల్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికాక ఒకసారి కలుపుకొని దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్నాక దీంట్లో మనం కారం, ఓన్లీ ధనియాల పౌడర్ ఒక్కటే వేస్తున్నామండి. ఎందుకంటే ఇందులో మనం మసాలాలు ఏమీ వేయట్లేదు. చాలామంది ఇవి ఎక్కువగా మసాలాలు యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను ఎక్కువ మసాలాలు ఏం చేయకుండా చేస్తున్నాను. అయినా కూడా చాలా బాగుంటుంది కర్రీ. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే పిల్లలు చాలా పప్పులుగా ఉంటాయి కాబట్టి చాలా బాగా ఇష్టంగా తింటారు. సో అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ఇందాక బాయిల్డ్ చేసి పక్కన పెట్టుకున్న శనగలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని వెంటనే వాటర్ వేయకుండా ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ వదిలేసేయండి. ఎందుకంటే ఆ కారం మసాలా కూడా చెవులకి బాగా పడతాయి. ఈ విధంగా కుక్ అయ్యాక తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని అప్పుడు బాయిల్ చేసుకోవాలి మళ్ళీ ఒక 5 మినిట్స్. ఈ విధంగా కుక్ అయ్యాక ఇప్పుడు వాటర్ వేసుకోండి, తగినన్ని వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేసాక మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసుకోవచ్చండి. కారం అండ్ సాల్ట్ టేస్ట్ చేసి మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, నేను రైస్లోకి కాబట్టి ఇలాగే ఉంచాను. చపాతీలోకి కూడా ఈ గ్రేవీ కంటెస్టెన్సీ అయితే సరిపోతుందండి. సో మనది వేడి వేడి కబోలి శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను బిర్యానీ రైస్లోకి అయితే చేశాను. సో మా రైస్, కర్రీ అయితే 2 రెడీ అయిపోయినాయండి. మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈలోపు మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.